అయిపోయింది, మీరు చేసినారు, పెరిగింది. మళ్ళీ దానివల్ల మీరెందుకు బాధపడుతున్నారు, వేరే వాళ్లకు ఎందుకు ఆపాదేయాలని చూస్తున్నారు అనేది పాయింట్. అన్నిటికంటే ముఖ్యం అప్పు, రాష్ట్ర అప్పు. అబ్బా అసలు అప్పు గురించి చూస్తే అసలు ఎంత అన్యాయంగా అప్పు గురించి ఎడాపెడా అప్పులు, పైగా ఓడి ఈనాడు ఏమాత్రం తగ్గని రాష్ట్ర ప్రభుత్వ రుణాలు. మంచిది. అప్పులతో నెట్టుకొస్తున్నాం యనమల రామకృష్ణుడు గారు. అప్పులపై అబద్ధాలు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. కొత్తగా ఇంకొక 1000 కోట్ల అప్పు, అబ్బా. అప్పుల్లో సరికొత్త రికార్డు, అబ్బా. ఇదెవరు? ఈనాడు. మరో 1000 కోట్లు అప్పు, ఈనాడు. 3000 కోట్లు అప్పు, ఈనాడు. అనధికారికంగా అప్పులు, ఈనాడు. దాచేస్తే దాగని దారుణం, ఇదెవరు? ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఆంధ్రజ్యోతి. ఇంకో 1000 కోట్ల అప్పు, ఆర్బీఐకి అనుమతి. రాష్ట్రానికి గుడిబండగా అప్పులు, ఈనాడు. గ్రాంట్లలో భారీ కోత, ఏబిఎన్. ఆస్తుల సృష్టి లేదు, పురంధేశ్వరి గారు, ఈనాడు. ఇది ఇంకా ఆశ్చర్యం, చెప్తా ఎందుకు అనేది. ఆ తర్వాత ప్రజల నెత్తున 10 లక్షల కోట్ల అప్పు, పురంధేశ్వరి గారు. కాక్కు చెప్పవన్నీ కాకి లెక్కలు. అప్పులపై ద్వంద్వ వైఖరి. అప్పు చేయని నెల ఉందా అంటే ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు మాట్లాడిన గంటా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడారనమాట అప్పుల గురించి. ఆయన ఏపీ అప్పులు 4 లక్షల చిల్లర. ఏంటివండి ఇవన్నీ అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎందుకు పోనీ ఇంత చాలా ఎంతో అంటే చాలా రాష్ట్రం మీద ఎంతో కన్సర్న్తో ఇవైతే రాసినారు కదా, అది కేవలం 2019 నుంచి 2024 వరకే అప్పుల మీద రాష్ట్రం మీద అంత కన్సర్న్ ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఎప్పుడు ఉండాలి కదండి కన్సర్న్. ఇప్పుడు ఈ ఒక్క 2 నెలల్లోనే జూన్ 25వ తేదీ 2000 కోట్లు అప్పు చేసినారు ప్రభుత్వం. జూలై 2వ తేదీ 5000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. జూలై 16 2000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. 9000. ఇప్పట్లో తొందరలోనే ఇంకో 3000 కోట్లు. ఒక్క రోజన్న పేపర్లో కనపడిందండి ఎక్కడన్నా అప్పని? అంటే చాలా కన్సర్న్ కదా రాష్ట్రం మీద, రాష్ట్ర అప్పు మీద. 2019లో కన్సర్న్ స్టార్ట్ అవుతుంది, మనకు చాలా ఇది ఆవేదన స్టార్ట్ అవుతుంది. 2024తో ఆవేదన బంద్ అవుతుంది. ఇప్పుడు అసలు లేదే. అసలు నిజం చెప్పాలంటే 5000 కోట్ల అప్పు అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర ప్రభుత్వంలో. 2 సార్లు జరిగినది. ఎప్పుడు తెలిసిన? మొన్న టీడీపీ ప్రభుత్వంలో జూలై 2, 2024 5000 కోట్లు. మళ్ళీ అంతకుముందు ఏప్రిల్ 5, 2019 ఎలక్షన్ల సమయంలో ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా 5000 కోట్లు. అప్పట్లో అప్పులండి మే 14, 2014 2000 కోట్లు. సెప్టెంబరు 2000 కోట్లు. సెప్టెంబరు 2000 కోట్లు. 2019 1000 కోట్లు. 5000, 500, 500, 5000, 2500, 1000. అప్పుడెందుకు రాయలేదండి అప్పుల గురించి? ఇప్పుడు మన మీద మనకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు అప్పుడు రాయాలి, ఇప్పుడు రాయాలి కదా రాష్ట్ర అప్పుల గురించి. అంటే మేము చేస్తేనేమో అప్పు, తెలుగుదేశం చేస్తేనేమో నిప్పు, అంతే కదా అర్థం. అంటే 5000 కోట్ల అప్పు ఒకటే రోజు 2 దఫాలుగా 2 సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో చేసినప్పుడు ఏ ఒక్కరోజు పేపర్లు ఎవరు రాయలేదే. చాలా కన్సర్న్. అసలు అప్పు ఏమైపోతుంది? అప్పు అసలు వాస్తవం ఏమండి? అప్పు నిజం చెప్పాలంటే అప్పు లెక్క చూసుకుంటే గత ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాల్లో పరిమితి, అప్పు ఎట్టంటే అట్లా చేస్తే దానికి కుదరదు, పరిమితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము ఆర్టికల్ 293 293 కింద పరిమితి ఇస్తుంది. ఆ పరిమితిలో భాగంగా పొరపాటున అప్పుడు వాళ్ళు లెక్క చూసుకోక ఆ 5 సంవత్సరాల్లో 28,000 కోట్ల అప్పు పరిమితి కంటే ఎక్కువ చేసి ఆ అప్పును మనం ఈసారి దిద్దుతున్నాం ఈ ప్రభుత్వం. ఇది ఎవరన్నా చూస్తున్నారండి? ఎంత అన్యాయంగా చెప్తారండి అప్పు గురించి. అసలు దాన్ని చెప్పేటప్పుడు కూడా ఎంతో కొంత ఒక లాజిక్, ఒక మీనింగ్ లేకుండా చెప్తానండి. ఎన్నిసార్లు అసలు